అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుర్దృష్టంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది.